హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. మీరు నా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. వ్యూస్ అయితే వస్తున్నాయి కానీ చాలామంది సబ్స్క్రైబ్ అయితే చేసుకోవట్లేదు. ఐ హోప్ మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటారనుకుంటున్నాను. ఇవాళ వీడియో వచ్చేసి చిన్నప్పుడు మనం మరమరాలు ఉండలు అవి తినేవాళ్ళం కదా, షాప్ దగ్గర కొనుక్కొని తెచ్చుకుని. సో ఇవాళ ఆ మరమరాలతో మిక్చర్ చేస్తున్నా, స్వీట్ మిక్చర్. ఇది చాలా ఈజీ అండి, 5 to 10 minutes ప్రాసెస్. అండ్ ఫస్ట్గా ముందుగా బెల్లము మరమరాలు తీసుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకుని దాని మీద బెల్లము వేసుకుని దాంట్లో ఎక్కువ వాటర్ వేసుకోకండి, ఒక 1 స్పూన్ or 2 స్పూన్ వాటర్, ఎందుకంటే బెల్లం మాడిపోకుండా ఉండడానికి. అంతకు మించి ఎక్కువ వాటర్ అయితే వేసుకోకండి. ఇలా బెల్లాన్ని కరిగిస్తూ ఉండాలి, తిప్పుతూ ఉండాలి, ఎందుకంటే కింద మాడిపోతుంది కాబట్టి. సో తిప్పుతూ ఉండాలి. మరి హై ఫ్లేమ్లో అయితే స్టవ్ పెట్టకండి, లో ఫ్లేమ్లోనే దీన్ని పాకం పట్టుకోవాలి. ఇది పాకం ఎలా వచ్చిందంటే, మనం ఒక బౌల్లో వాటర్ తీసుకుని ఆ బౌల్లో ఆ పాకాన్ని వేసుకుంటే కొంచెం లైట్గా, మరి ఉండగట్టినట్టు కాదు, ఉండగట్టినట్టు వస్తే కనుక గట్టిగా అనిపిస్తుంది. సో లైట్ తీగ పాకానికి ఉండగట్టే పాకానికి మధ్యలో మనము పాకం వచ్చేలా చూసుకోవాలి. ఆ పాకం వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని, నాకైతే పాకం వచ్చేసింది. సో ఆ కన్సిస్టెన్సీలో ఆ పాకం అయితే వచ్చింది, అందుకని నేను స్టవ్ ఆఫ్ చేశాను. సో స్టవ్ ఆఫ్ చేసుకుని మరమరాలు దాంట్లో వేసుకుని కంటిన్యూ తిప్పుతూ ఉండాలి, లేదంటే తిప్పుకుండా అలాగే ఉంచేస్తే కనుక గడ్డలు కట్టేస్తాయి. సో అందుకని అంతా మొత్తం కలిసేలాగా మిక్స్ చేయండి. ఈ వీడియోలో చూస్తున్నట్టు ఆ పాకానికి తగ్గట్టుగా మరమరాలు వేసుకుని తిప్పుకుంటూ ఉండాలి. మనకి ఎక్కువైనా బాగోదు, తక్కువైనా బాగోదు, మీడియంగా ఉండాలి, కరెక్ట్గా ఉండాలి. ఇవి పిల్లలు చాలా ఇష్టపడతారు, అంటే మనం ఉండలు కింద ఇస్తే వాళ్ళు తినలేరు కదా, సో చిన్నపిల్లలు. సో అందుకని చిన్నపిల్లలు ఉన్నవాళ్ళు అండ్ పెద్దవాళ్ళు కూడా చాలా టేస్టీగా ఉంటుంది. ఒక్కసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఒక్కసారి మీరు కూడా ఇంట్లో ట్రై చేసి చూడండి, టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. పిల్లలకైతే చాలా ఇష్టంగా తింటారు. ఇట్లా ఒక ప్లేట్లో వేసుకుని కాసేపు ఆరిన తర్వాత ఒక బాక్స్లో వేసుకుని స్టోర్ చేసుకోండి. ఒక 20 days వరకు నిల్వ ఉంటాయి. ఐ హోప్ మీకు వీడియో నచ్చింది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.